జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నంత వరకు ఒక సానుభూతి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక్కసారిగా టీడీపీ వైపు మళ్ళా గాలి మల్లుతుందేమో అన్న అనుమానాలు ఇటీవల చాలా మందిలో రేకెత్తాయి. మీరేమంటారు దాని గురించి? తెలుగుదేశం పార్టీ బతికి పట్టాలనుకున్న వాళ్ళకు ఇది దింపుడు కళ్ళ మాస. ఎక్కడే కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నట్లుగా మీకు అనిపించింది. కృష్ణా జిల్లాలో కృష్ణా వారధి మీద కృష్ణమ్మ ప్రవహించిందని ఎలా కనిపించింది. ఇటువంటి వ్యక్తిన మేము పోగొట్టుకున్నది, పొరపాటు చేశామనేది ప్రజల్లో వచ్చింది. ఆటోలకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేయడం ఇవన్నీ కూడా ఎక్కడ చూడు కాపీ మాస్టరు అనడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదని నిన్నే చెప్పారు జగన్ గారు. ఎందుకంటే కాపీ చేయడం కూడా సగం సగం కాపీ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ ముందర ఒక ప్రలోభ పెట్టే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమట్టు చాలా చోట్ల మహిళలు తిరగబడ్డారు. మా పుస్తల మీద ప్రమాణం చేయించడం ఏంటి, పాలు అమృతంతో సమానం, పాల మీద ప్రమాణం చేయించడం ఏంటి. పసుపు కుంకుమ కార్యక్రమానికి పరిటాల సునీతమ్మ గారు వస్తున్నారని తెలిసిన వెంటనే ప్రకాష్ రెడ్డి గారు ముందస్తుగా ప్రణాళికలో భాగంగా అక్కడ వాళ్ళని రాకుండా అడ్డుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారు. ఎందుకంటే తోబుదుద్దు ప్రకాష్ గారు భయపడుతున్నారు, పసుపు కుంకుమ సక్సెస్ అయితే తనకు మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో. రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లబ్ధి పొందలేరా? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో కొన్ని లక్షలు ఇల్లు ఇచ్చారు, ఎక్కడైనా ప్రమాణాలు చేయించారా? అంటే ఇది దిగజారుడు రాజకీయం. ఆ ప్రెస్ మీట్ కూడా మీరే పెట్టించారు, బాగా పేపర్లో ఫోకస్ అయ్యేలా మీరే చేశారు అని. అంటే పేపర్లో ఫోకస్ అయినటువంటి నేను చెప్తే ఫోకస్ చేసుంటారని. వాళ్ళ మీడియా ఏదైతే కొన్ని పేపర్లు రాస్తూ ఉంటాయో అవన్నీ వాళ్ళే చెప్పి రాయించుకున్నట్ల. పోలీసు బలగాలు లేకుండా పరిటాల సునీత ఏ గ్రామంలోనే వెళ్ళి రాగలదా? ప్రకాష్ రెడ్డికి ఒక గన్మెన్ అవసరం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకుని ఏ గ్రామానికైనా వెళ్ళి రాగలుగుతారు. ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన తోబుదుద్దు ప్రకాష్ రెడ్డి గారికి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఎత్తుగడలు బాగా తెలుసు. ఆ పథకంలో పడిన ముందస్తుగా ఇలాంటి దొర్లుతాయని తెలిస్తే ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఇవన్నీ పెట్టి ఒక పెద్ద గేమ్ ఆడారు అంటున్నారు. నేను ఒకటి చెప్తానండి, పరిటాల సునీత ఒక ట్రాప్ మనకు ఉచ్చు బిగిస్తూ ఉంది. పేరూరు డ్యామ్కి నీళ్లు తీసుకురావాలనేది అంటే పరిటాల రవీంద్ర గారు బతికున్నప్పటి నుంచి ఆయన కళ అనేది అంటుంటారు. ఆ కళను పరిటాల సునీతమ్మ నెరవేరుస్తున్నారు ఈరోజు. పరిటాల రవి గారు 2005లో చనిపోయారు. ఆయన చనిపోయేటప్పటికి హంద్రీనివా లేదు. చెప్పుకోవడానికి కొంతైనా సిగ్గుండాలి. బోగస్ మాటలు మాట్లాడడానికి కేంద్ర బిందువు ఎవరు ఈ జిల్లాలంటే పరిటాల ఉంటుంది. వాళ్లకు రాప్తాడు కావాలి. ఎందుకు? ఆధిపత్యం కోసం, ఆదాయం కోసం. ప్రకాష్ రెడ్డి కూడా రాప్తాడు కావాలి. ఎందుకు? ప్రజలకు సేవ చేయాల కోసం. అంటే ఆత్మకూరు మండలంలో రెవెన్యూ అధికారులపై జులు ప్రదర్శించడము, మేము అధికారంలోకి వస్తే ఎగేసి నరుకుతాము, ఫ్యాక్షన్ రహిత పాలన అందిస్తామని తోబుదుద్దు ప్రకాష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? కేశవనాయక్ అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఈ 1Bలో మారింది, ఇది మీ ఓనర్షిప్ లేదు, మీ అప్పు దీని మీద 78,000 కట్టమని నోటీస్ ఇచ్చారు. ఎంఆర్ఓని కలిసి అడగడము, ఎంఆర్ఓని మేమేం చేయలేము. తెలుగుదేశం పార్టీకి మంత్రికి మీరు తొత్తులుగా మారి అమాయకుడిని, 2 ఆడపిల్లల తండ్రిని చంపితే ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు బాధ అనిపించదా? ఇప్పుడు మీకు చట్టం అంటే భయం లేకపోవచ్చు, వ్యవస్థ అంటే భయం లేకపోవచ్చు, ఎందుకంటే ఈరోజు అది మీ చుట్టం అయి ఉండొచ్చు, కానీ రేపు మాత్రం మీ చుట్టం ఎప్పటికీ కాదు. మీ ఆశాభావం బాగుంది, ప్రజల మద్దతు మీకు బాగుంది, క్యాడర్ బలంగా ఉంది, అంతా ఉన్న మీ కుటుంబ సభ్యులే మీకు నుంచి మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా తోబుదుర్తి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తోబుదుర్తి కవితమ్మ గారు కావచ్చు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అనంత వెంకటరామరెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యత తోబుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇవ్వలేకపోతున్నారు. అందరూ అన్ని వేళల వచ్చి పని చేయాల్సిన అవసరం ఉండదు కదా. వాళ్ళు సీనియర్ లీడర్స్, వాళ్ళ సేవలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఖచ్చితంగా వినియోగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తోబుదుద్దు ప్రకాష్ రెడ్డి గారు కూడా రాప్తాలో ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు, ఎవరిని కూడా ఎదగనివ్వడం లేదు. గతంలో నాగిరెడ్డి కుమార్తె 10th ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్లో వస్తే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి కన్నా ముందుగా పరిటాల సునీతమ్మని ఆమెని
సత్కరించారు. ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ కూడా భావించి ఆ తర్వాతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ అమ్మాయిని సన్మానించడం, ఆ అమ్మాయిపై ప్రశంసలు కురిపించడం జరిగింది అంటుంటారు. పరిటాల కుటుంబానికి బద్ధ వ్యతిరేకుల కుటుంబము పేరూరు నారాయణ రెడ్డి గారు. పేరూరు నారాయణ రెడ్డి గారి కుమారుడే పేరూరు నాగిరెడ్డి. సో మీకు పెట్టించమంటే రేపే ప్రెస్ మీట్ పెట్టిస్తాను. అది మీరు కూడా ఈరోజు టీడీపీలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారితో చాలా సఖ్యతగా ఉంటారు. అందుకే ఆయనతో సఖ్యతగా ఉంటారు కాబట్టి మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దివాకర్ రెడ్డి గారు ఎంత తూలనాడినా కూడా మీరు కనీసం మాత్రం కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఖండించడం లేదు. నోరు అదుపులో పెట్టుకోండి అని దివాకర్ రెడ్డిని నేను విమర్శించినట్లు మాత్రమే రాశాను. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కొత్త పార్టీలో జనసేన పోటీలకు రాబోతుంది. ఇక కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ కూడా బరిలో ఉండబోతుంది. ఈ రెండు పార్టీలు రావడం వల్ల ఎవరు ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గెలిచారు 2009లో. ఇప్పుడు మరి ప్రజారాజ్యం కాకపోతే జనసేన ఉంటుంది. ఆ రోజు అన్న బలవంతుడు, ఈరోజు తమ్ముడు బలహీనుడు. ఈ పసుపు కుంకుమ సందర్భంలోనే తోపుదుర్తిలో అల్లర్లు జరిగాయి. తర్వాత గొందిరెడ్డిపల్లెలో కూడా ఈ పాలతో ప్రమాణ స్వీకారం చేయమన్నప్పుడు ఇవన్నీ కూడా గొడవలు జరిగాయి. ఆ తర్వాత మొత్తం రాళ్ల దాడి కూడా జరిగింది. ఎవరిపై రాళ్ల దాడి చేశారు? అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా అన్నీ కూడా కూల్గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఒక ఆఫీసర్ ఎవరు ఒక ఆయన మా కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి గేట్ వేసి మీరు ఎవరు బయటికి రాకూడదు అనేసి చెప్పారు. సో మొత్తం డ్వాక్రా మహిళలంతా మా ఇంట్లో వచ్చి టిఫిన్ చేస్తాం. మీరు ఇలా చేస్తారని మహిళలు తిరగబడ్డారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని తోపుదుర్తిలోనే ఎందుకు అంత ఆవేశం వచ్చింది? పరిటాల సునీత అంటే భయము. ఆమె సాధారణ ఒక మహిళగా గృహిణిగా ఉండి ఈరోజు మంత్రి అయింది కదా. నేను నిజంగా గ్రామంలోకి ఆమెను రానియకూడదు అనుకుంటే ఆమె జన్మకు ఆ గ్రామంలో అడుగుపెట్టలేదు. ఈ జన్మకు ఆ గ్రామంలో అడుగుపెట్టలేదు.